హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేంద్ర ప్రసాద్ మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో తిట్ల వర్షం కురిపిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పెద్ద మనిషికి సభా సంస్కారం అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. సో, ఎస్‌వి కృష్ణారెడ్డి గారి బర్త్‌డే సెలబ్రేషన్ సందర్భంగా అక్కడికొచ్చిన అతిథులందరినీ, అక్కడికొచ్చిన జనాల్ని ఉద్దేశిస్తా ఆయన చేసిన ప్రసంగం వైరల్ అయింది. ఏంటి? అలీని పట్టుకొని "రేయ్ అలీ ఎక్కడున్నావురా? ఎల్ కొడకా" అన్నాడు. అంటే నీకు మళ్ళా ఆఫ్‌కోర్స్ మళ్ళా ఆయన రేపో మాపో మీడియా ముందుకొస్తాడు. అసలు మీడియా చిలవల పొలవలు చేస్తుంది. నేనేదో సరదాగుంటే అసలు అలీకి నాకు ఉన్న అనుబంధం ఎన్నాళ్ళది ఇయన్నీ చెప్తాడు మళ్ళా. రేపో ఎల్లుండో చెప్తాడు. ఎందుకంటే సీరియస్ ఇష్యూ అయిపోయాక అలా చెప్తాడు. అయితే ఆయనకిది కొత్త. పాత జరిగిన విషయాల నుంచి నేర్చుకునేదేమన్నా ఉందా అంటే అది ఆయన విషయంలో కనపడటంలా. ఇప్పుడు డేవిడ్ వార్నర్ విషయంలో ఒక తిట్టు తిట్టాడు. మొన్న. అది ఇంత పవర్‌ఫుల్ తిట్టు కాదులే. నార్మల్ తిట్టే. దానికే యేసుకున్నారాయన్ని. వచ్చి "రేయ్! నేను నార్మల్‌గా అన్నానురా అది ఇది మీరింత అవుద్దని అనుకోలేదు" అన్నప్పుడు, నువ్వు నార్మల్‌గా ఉన్నదానికే అలా అంటే, నువ్వు వాడిని తిట్టు అంత బ్యాడ్ అనిపిస్తే, ఇప్పుడు నువ్వు అలీని పట్టుకొని ఎల్ కొడకా అంటే ఖచ్చితంగా అది ఎందుకు జనాలు యాక్సెప్ట్ జేస్తారు? అంటే ఇతనికి ర యాక్చువల్‌గా అతని పర్సనల్ లైఫ్ ఈ మధ్య కాలంలో అతని పర్సనల్ లైఫ్‌లో జరిగిన వాటికి కొంత సింపతి ఉంది ఆయన మీద. అయ్యో! వాళ్ళ ఇంట్లో అలా అయిపోయిందా? ఆయన వాళ్ళ ఇంట్లో పర్సనల్ లాస్ గాని ఉంది. పాపం వాళ్ళ కూతురు విషయంలో తిను చాలా బాధపడ్డాడు. ఇయన్నీ తెలుసు ఆయన గురించి మనం రోజు వినే వార్తలను బట్టి. అయితే ఇక్కడ ఇతను చేసే కామెంట్స్ అదొక్కటే కాదు. ఆ సభలో మాట్లాడతా అసలు ఇంతమందొస్తున్నారని నాకు చెప్పలేదు. సో, అచ్చిరెడ్డి నీతో మళ్ళా మాట్లాడతాను. తెలుసుగా మనం ఎలా మాట్లాడుకుంటామో అంటున్నాడు. అంటే ఇంతమంది పబ్లిక్ ఉన్న ఫంక్షన్‌లోనే నువ్వు అటువంటి పదాలు యూజ్ చేస్తున్నావంటే, అసలు ఎటువంటి పబ్లిక్ లేకపోతే, నువ్వు జనాలను సంబోధించే తీరు గాని జనాలు తీసేయి. ఇప్పుడు 'అలీ' అంటే ఆల్‌మోస్ట్ చాలా ఆయన కూడా హీరోగా యాక్ట్ చేసాడు. కమెడియన్‌గా స్టార్ట్ చేసిన ఆయనకి చాలా మంచి పేరుంది. ఆయన కొన్ని కొన్ని షోస్‌ని కూడా హోస్ట్ చేస్తున్నాడు. సో, ఆయన్ని పట్టుకొని నువ్వు ఎళ్ళకూడక అంటే ఆయన కూడా కొంచెం నవ్వుతా కనిపించింది. సోషల్ మీడియాలో దాని మీద మిక్స్‌లున్నాయి. అంటే ఇంకా అక్కడికక్కడ పోయి ఏమి గొంతు పట్టుకోలేరు కదా! ఆ! ఎందుకంటే ఆ మర్యాద మిగిలినోళ్ళకి ఏడుస్తుంది గదా! ఇతను అసలు ఏ స్టేజ్‌లో ఉంటున్నాడు? అసలు ఇతను ఒక సభా మర్యాద అనేది ఒకటుంటది. నువ్వు బయట ఎట్టైనా మాట్లాడు. ఇప్పుడు బయట అసలు మనం అటువంటి పదాలు వాడమా ఫ్రెండ్స్ మధ్యలో అసల అరే! అది ఇది అని అనుకోమా అంటే అనుకుంటారు. అనుకోరని నేనేం చెప్పటంలా. మరీ క్లోజ్‌నెస్ ఉండే పీపుల్ అనుకుంటారు. కానీ ఒక 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 ఒకటి ఏడ్చిద్దిగా మనం సొసైటీలో ఉన్నప్పుడు అన్ని పదాలు, అన్ని రకాలుగా, అన్ని మాటలు వాడలేం. ఇంట్లో ఒకలాగా మాట్లాడతాం. గెస్ట్‌లొచ్చినప్పుడు కొంచెం హుందాగుంటాం. ఒక సభనుద్దేశించి మాట్లాడేటప్పుడు నీ తీరు బాగుండాలి. ఎందుకంటే కొన్ని వందల, వేల మందిని వేల మంది చూస్తున్న లక్షల మంది చూస్తున్న ఒక మీటింగ్ అంటే ఖచ్చితంగా నీకు సభా మర్యాద పాటియ్యాలిగా. అక్కడ చెప్పడం ఆయన అసలేందో. నేనసలా ఎన్టీఆర్ గారు అవార్డ్ తీసుకోవడానికెళ్ళాను విజయవాడ అంటే అందరూ వింటున్నారు. "ఏయ్! చప్పట్లు కొట్టరా! చప్పట్లు కొట్టకపోతే మీకు బుద్ధి లేదా?" అంటాడు. ఆ! కాదంబరి కిరణ్ కుమార్‌ని పట్టుకొని "ఏరా కాకి" అంటున్నాడనమాట. మళ్ళా కాదంబరి కిరణ్‌ని నేను కాకి అని పిలుస్తాను. సరే ఇవంటే వాళ్ళు ఆయనేదో ముద్దుగా పిలుస్తున్నాడు. వాళ్ళకి గూడా ముద్దుగా పిలిపించుకోవడం ఇష్టం అనుకోవచ్చు. అసలు మీరు శృతి మించి వాడుతున్న ఇప్పుడు 'అలీని' యూజ్ చేసిన వర్డ్ ఏంటి? అంటే ఇతను ఇతను మ పెరిగే కొద్దీ ఇంకా మనకి కొంచెం లెసన్స్ ఈ మధ్య పాత పాత విషయాల మీద ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి లెసన్స్ నేర్చుకొని ముందుకెళ్తేనే గదా! మనిషిలో మార్పనేది. ఇతను చేసింది ఫస్ట్ బూతు, ఫస్ట్ తప్పు అంటే కాదు మళ్ళా. అదే. లేకపోతే దానికి అంత రియాక్షన్ ఉండదు. ఇతని విషయంలో చాలా సార్లు అయిందది. చాలా సార్లు అయినా గాని ఆయనది అదే తంతు. అది అక్కడ మ్యాటర్. ఆ! ఈయనింక మారడా? ఈయనకేమైంది? ఆ! అన్నట్టుగా ఆయన మీద కామెంట్స్ వినిపిస్తున్నాయన్నమాట. సో, దీని మీద మీరేమనుకున్నారు? కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.